ఆయనే ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడితే, దేవుని ఆత్మతో నువ్వు నింపబడితే నువ్వు వెంటనే దేవుడికి సమర్పిస్తావు. వెంటనే దేవుడు మాట్లాడతాడు. ఆత్మ ద్వారా ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడితే దేవుడి కోసము నువ్వే ఒక సమర్పణగా, ఆయనకి సమర్పణగా నువ్వు చేసుకుంటావు. సమస్తం ఆయనకి ఇచ్చేస్తావు, ఏది ఉంచుకోవు. నువ్వు స్పాన్సర్ అంటే నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నింపబడలేదు, నీ హృదయమే దేవుడికి ఇవ్వలేదు, నువ్వేటిస్తావు? నీలో ఏటుంది? దెయ్యపు ఆత్మ ఉంది. దెయ్యపు ఆత్మ ఉంటే నువ్వు ఇవ్వనాను కూడా దెయ్యం ఏటి చేస్తుంది, నువ్వు ఇవ్వద్దు. నీకు అది దెయ్యానికి తెలుసు, దేవుడికి ఇస్తే దీవెన వస్తుందని దెయ్యానికి తెలుసు, మనుషులకి తెలియట్లే. దెయ్యానికి తెలుసు, దేవుడికి ఇచ్చావనుకో, విత్తామనుకో నూరంతల పంట వస్తుందని పరిశుద్ధాత్ముడు ఎప్పుడు దెయ్యానికి తెలుసు. అందుకే దెయ్యం ఏడు చేస్తుందంటే ఇవ్వద్దు దేవుడి సేవకి, ఇవ్వద్దు. సేవకి ఇస్తే బాగుపడిపోతావు, దేవుడు నిన్ను నూరంతలకి దేవుడు దీవిస్తాడు. అందుకనే నేను 2 రిక్వెస్ట్ చేస్తున్నాను. పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడినప్పుడు ఆటోమేటిక్గా నువ్వే ఒక కానుక అయిపోతావు దేవుడికి. ఆమేన్. దైవ సేవకుడు యేసన్న గారు ఒక పాట పాడారు. ఒక దగ్గర యేసన్న గారు మీటింగ్కి వెళ్ళారంట. చేతిలో కానుక లేదు, అందరి దగ్గరికి కానుకలు వేసి వేస్తున్నారంట. యేసన్న గారు దైవజనులు దగ్గరికి వచ్చి కానుక ఏమంటే నేను వేస్తాను అంటాడంట. నేనే ఒక కానుక. ఈరోజు మన జీవితాల్లో ఎప్పుడైతే యేసే పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో నువ్వే ఒక కానుక దేవుడికి అయిపోతావు. నువ్వే సమస్తము ఆయనకి అర్పిస్తావు, ఉంచుకోవు ఏది. ఆయన మన కోసం ప్రాణమే పెట్టాడు యేసయ్య. మనము ఆయన కోసము ఏదైనా చేయగలుగుతాం. ఎందుకంటే దేవుని ఆత్మతో మనం పొంది ఉన్నాం. మనం అడగక్కలేదు, నువ్వు సేవకి డబ్బులు ఎవరిస్తే వాళ్ళకి 100 ఫలం. ఎందుకంటే దెయ్యం ఏంటి అంటదంటే నువ్వు ఇచ్చేవనుకో అని దెయ్యానికి తెలుసు. నువ్వు ఎవరైనా కానుకలు నువ్వు గట్టిగా పడతారు, కానుకల దగ్గర గట్టిగా పట్టేసి దెయ్యమే ఇవ్వదు, నీకు ఆశీర్వాదం దేవుడికి తెలుసు, ఆశీర్వాదం వస్తుందని దెయ్యానికి తెలుసు. హల్లెలూయా. దెయ్యానికి తెలుసు. ఎప్పుడైతే దేవుని మందిరములో విత్తినప్పుడు 100 పంట వస్తుంది. ఆమేన్. అక్కడ ఇషాకు